హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. అయితే మరో లేటెస్ట్ నోటిఫికేషన్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొత్తగా నోటిఫికేషన్ వచ్చింది. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ 431 ఉద్యోగాలకు ఈరోజు 23వ తేదీ 6వ నెల 2020లో అంటే ఈరోజు మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకసారి దాన్ని చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎస్ఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులోకి దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తులకు జూలై 13 చివరి తేదీ. విద్యార్హత ఏదైనా డిగ్రీ. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలకు https://www.sbi.co.in వెబ్ కెరీర్స్ వెబ్సైట్లో చూడొచ్చు. సో ఇది ఈరోజు వచ్చిన నోటిఫికేషన్. ఓకే, దీని యొక్క ఈరోజు మనం అంటే ఈ పోస్టులకు సంబంధించిన యొక్క మీకు పూర్తి వివరాలు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇదండి దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎస్బీఐ సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ సెంటర్ ముంబై. రిక్రూట్మెంట్స్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఇన్ ఎస్బీఐ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇది పర్మనెంట్ అయితే కాదు, మేబీ పర్మనెంట్ చేస్తారేమో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే కాంట్రాక్ట్ బేసిస్ అని ముందే ఇచ్చాడండి. ఒకసారి చెక్ చేసుకొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళైతే చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఓకే, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి CRPD SCO/2020-221/10. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్స్ ఆఫ్ ఫీజ్ ఫ్రమ్ 23/6/2020. సో ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకు 13/07/2020 అంటే జూలై 13వ తేదీ 2020 వరకు మనకి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ డే ఉంటుందండి. సో ఒకసారి మీకు ఇది ఒకసారి నేను పూర్తిగా నోటిఫికేషన్ చూపిస్తాను. లింక్ కూడా మీకు కావాలంటే ఒకసారి మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు సంబంధించినంతవరకు ఏదన్నా తెలిసింది కానీ ఒకవేళ తెలియనిది కానీ ఏదన్నా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వగలుగుతాను. ఓకే, ఇక వచ్చేసి మనం నోటిఫికేషన్లోకి వెళ్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియా citizen for appointment to the following specialist cadre officer post. Candidates are requested to apply online through the link given on bank's website. సో ఈ వెబ్సైట్ ఉన్నాయి కదండి, https://bank.sbi/careers or https://www.sbi.co.in careers. సో దీంట్లో అంటే ఈ రెండు సైట్లలో మాత్రమే వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ ఇచ్చారండి. సో మిగతా ఏ సైట్లో ఉన్నా కూడా మీరు ఇంకా అవి ఫ్రాడ్ అనే ఇచ్చారు. ఎందుకంటే మీ సైట్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ చూపిస్తుంది కూడా. సో ఫేక్ డీటెయిల్స్ ఎవరు నమ్మకూడదని. సో మీరు ఒకసారి దీన్ని చూసుకుంటే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 పాయింట్స్ ఇచ్చాడు మనకి. సో బ్రీఫ్లీ చూద్దాము స్పీడ్గా. ది ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్లీ ఓన్లీ వెన్ ఫీ ఈజ్ డిపాజిటెడ్ విత్ ద బ్యాంక్ త్రూ ఆన్లైన్ మోడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. అది ఫస్ట్ పాయింట్ అండి. అంటే ది ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్లీ ఓన్లీ వెన్ ఫీజ్ డిపాజిట్, అంటే ముందు ఫీజు పే చేస్తేనే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. సో బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎలిజిబుల్. అంటే ముందుగానే అప్లై చేసే ముందే ఒకసారి మీరు ఎన్ష్యూర్ చేసుకోండి. అంటే గమనించండి, అప్లికేషన్ ఫిల్ చేసే ముందే ఎక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో అని ఏదైతే మనకి డేట్ ఇచ్చాడో ఆ డేట్ లోపే మీరు చూసుకోండి అని చెప్తున్నాడు. క్యాండిడేట్స్ మస్ట్ అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, బ్రీఫ్, రెజ్యూమ్, ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా. ఫైలింగ్ విచ్ దేర్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ షోవింగ్ ఆర్ ఇంటర్వ్యూ. సో ఈ ఏవైతే చెప్పాడో రెజ్యూమ్ కానీ, ఐడి ప్రూఫ్ కానీ, ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెట్రా ఇంకా ఏమడిగాడో దాంట్లో సో అవి ఖచ్చితంగా ఉండాలంట. సో మస్ట్ అండ్ షుడ్. Candidate shortlisting of an candidate will be provisional
and will be subject to satisfactory verification of all details documents with the originals when a candidate reports for interview if called. సో ఎవరైతే షార్ట్ లిస్ట్లో పేరు వచ్చి ఉంటుందో వాళ్ళు ప్రొవిజనల్స్ అన్నీ కూడా ఒరిజినల్ చూపించాలి. అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సాటిస్ఫాక్షన్ అయిన తర్వాతనే వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అన్నీ చేస్తారు. సో ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అవన్నీ ఉండాలి. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు అండి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ 6th పాయింట్స్ వస్తే అదే చెప్పాను కదా, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ బ్యాంక్స్ వెబ్సైట్ ఓన్లీ. అదే నాకు కూడా చెప్పాను, ఓన్లీ ఇక్కడ ఏవైతే సైట్లు ఇచ్చాడో ఆ సైట్లలో మాత్రమే ఈ అప్లికేషన్ అనేది మీకు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. సో ఇంకా ఈ కాల్ లెటర్స్ కూడా మీకు రిక్వైర్డ్ విల్ బీ సెంట్ బై ఈమెయిల్ ఓన్లీ మీకు ఈమెయిల్లోనే వస్తుందంట. సో ఈమెయిల్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేస్తే మాత్రం. సో లేదంటే లాస్ అయిపోవచ్చు. ఆల్ రివిజన్స్ స్లాష్ కార్జిన్ ఇఫ్ ఎనీ విల్ బీ హోస్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ వెబ్సైట్ ఓన్లీ. ఇది ఇక మీకు ఆ పాయింట్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్, ఏజ్, కాంట్రాక్ట్ పీరియడ్, సెలక్షన్ ప్రాసెస్, యాన్యువల్ సిటీసీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఈ అంటే డీటెయిల్స్ ఆఫ్ పోస్టులు గురించి అండి. సో ఇది ఇక సీరియల్ నెంబరు, పోస్టు, వేకెన్సీస్, మ్యాక్సిమం ఏజ్, కాంట్రాక్ట్ పీరియడ్, సెలక్షన్ ప్రాసెస్, యాన్యువల్ సిటీసీ అండ్ పెర్క్స్, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్స్. ఇక ఫస్ట్ పోస్ట్ వచ్చేసి చూస్తే ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఐ అండ్ ఎంఎం. జనరల్ వచ్చేసి 100 ఉన్నాయి, ఓబీసీ వచ్చేసి 64 ఉన్నాయి, ఎస్సీ వచ్చేసి 36 ఉన్నాయి, ఎస్టీ వచ్చేసి 18, అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 23, టోటల్ 241 ఉన్నాయి. అలాగే ఎల్డి, ఓఎల్ ఆర్ ఓఏ 3 ఉన్నాయి, విఐ 3 ఉన్నాయి, హెచ్ఐ 2 ఉన్నాయి, డిఎండ్ఈ 2 ఉన్నాయి. ఇక దీనికి వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అంటే 30 ఇయర్స్ దీనికి యాజ్ ఆన్ 31/03/2020 అంటే మార్చి 31, 2020 లోపు అంటే 20కి అదే 30 ఉండాలి. సో కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 3 ఇయర్స్ విత్ హాఫ్ ఇయర్లీ రివ్యూస్ అండ్ రెన్యూవబుల్ ఫర్ అనదర్ 2 ఇయర్స్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్. సో ఇది వచ్చేసి 3 ఇయర్స్ ఉంటుందంటండి కాంట్రాక్ట్ పీరియడ్. సో హాఫ్ ఇయర్లీ రివ్యూస్ అండ్ రెన్యువల్ ఫర్ అనదర్ 2 ఇయర్స్ అట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద బ్యాంక్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. సో నాకు తెలిసి ఎగ్జామ్ ఏం లేదనుకుంటా దీనికి. షార్ట్ లిస్ట్ అంటే మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ తీసి దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. సో దాని తర్వాత పోస్టింగ్ ఇస్తారు. సో యాన్యువల్ సిటీసీ అండ్ పర్క్స్ 6 lakhs. ప్లేసింగ్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎక్కడైనా ఇవ్వచ్చు అంట. అంటే మనకు కావాల్సిన ప్లేస్లోనే, మనకు కావాల్సిన విలేజ్లో కానీ, మండల్లో కానీ, డిస్టిక్లో కానీ ఇవ్వరు. సో ఇంకోటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ బ్యాంకింగ్ అండ్ సిఎస్ఆర్. జనరల్ 37, ఓబీసీ 22, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్ 8, టోటల్ 85, ఎల్డి, ఓఎల్ ఆర్ ఓఏ 1, విఐ 1, హెచ్ఐ 1, డిఎండ్ఈ ఏం లేవు. సో దీనికి వచ్చేసి 35 ఇయర్స్ మ్యాక్స్ ఏజ్ ఉందండి. దీనికి కూడా సేమ్ 3 ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్. సెలక్షన్ ప్రాసెస్ సేమ్, షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. యాన్యువల్ సిటీసీ అండ్ పెర్క్స్ వచ్చేసి 10 lakhs. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇండియా, దీనికి కూడా సేమే. ఇక మీకు అబ్జర్వేషన్స్ వచ్చేసి అంటే ఇవంతా ఇది మీరు చూసుకోవచ్చు కింద. జెన్ అంటే జనరల్, ఓ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇదంతా. సో మీకు కింద కావాలంటే కూడా చూసుకోవచ్చు. ఎల్డి అంటే ఏంటి, ఓఎల్ అంటే ఏంటి. సో అది అవి ఇక్కడ ఉన్న పోస్టులు ఖాళీలు. ఇంకా ఇక్కడ వచ్చేసి కింద అంటే మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్కి వచ్చేసి 3 ఇయర్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు వచ్చేసి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఓబీసీ వాళ్ళకైతే 13 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు. ఇక ఎక్స్ సర్వీస్ మెన్, కమిషనర్డ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కమిషనర్ ఆఫీసర్స్ వీళ్ళకి వచ్చేసి ఇంత 5 ఇయర్స్ ఉంటుంది. సో అది ఇక డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్, స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసి
ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఐ అండ్ ఎంఎం పోస్ట్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బేసిక్ గ్రాడ్యుయేషన్ ఇన్ రూరల్ ఎకనామీ ఆర్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఆర్ హార్టికల్చర్ యాజ్ 4 years full-time course. Preferred post-graduation with same స్పెషలైజేషన్. ఇక స్పెషల్ స్కిల్స్ కావాలంట వీళ్ళకి. సో అవేం ఉన్నాయో చూద్దాం. సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ రూరల్ ఎకనామీ అండ్ నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ నీడ్స్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్. ఇది ఒకసారి మీరు చూసుకోండి. మరి స్కిల్స్ కూడా అడుగుతున్నాడు. సో పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అడుగుతున్నాడు చూద్దాం. బేసిక్స్, నో prior experience is required. Preferred experience in the field of agriculture or allied activities or horticulture related marketing activities with any instructions. సో ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇంకోటి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ బ్యాంకింగ్ అండ్ సిఎస్ఆర్, బేసిక్ గ్రాడ్యుయేషన్ ఫుల్ టైమ్ ఇన్ ఎనీ స్ట్రీమ్. ప్రిఫర్డ్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ సోషల్ సైన్స్, సోషల్ వర్క్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిఫర్లీ ఇన్ సేమ్ స్ట్రీమ్. ఇక స్పెసిఫిక్ స్కిల్స్, వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అండ్ గుడ్ ఇంటర్పర్సనల్. సో స్కిల్స్ విత్ ఏ కిన్ ఇంట్రెస్ట్ ఇన్ సిఎస్ఆర్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ ప్రెజెంటేషన్ స్కిల్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ స్ప్రెడ్ షీట్స్. సో ఇది సేమ్ పైన ఫస్ట్ పాయింట్ కాకుండా సెకండ్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ సేమ్ అడుగుతున్నాడు. సో ఇంకా బేసిక్స్ వచ్చేసి మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. యాజ్ పర్ అంటే 31/3/2020 అంటే మార్చి 31 కల్లా 3 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలంట. ఇంక్లూడింగ్ 2 years ఇన్ రూరల్ ఏరియా ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ విత్ ఎనీ కార్పొరేట్ ఎన్జిఓ సొసైటీస్ ఆఫ్ రెప్యూట్, వర్కింగ్ ఎయిదర్ independently or in collaboration with state, central government in any area related to public relations, corporate social responsibility, sustainability terms are rural fellowship related to the field of social banking, microfinance, dealing with NGOs or CS activities. So preferred వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఇన్ మైక్రో ఫినాన్స్ అండ్ రూరల్ ఫినాన్స్. సో ఇదండి. ఒకసారి మీరు కింద స్టార్ మార్కులో కూడా ఇది ఇచ్చారంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అప్రూవల్ బై గవర్నమెంట్ బాడీస్ AICTE. సో ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాలంట. సో అది కూడా గుర్తింపు పొందిన సంస్థ నుంచి అయితే ఉండాలంట. సో ఇంకా అది ఇక మీకు రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్నాయి ఇక్కడ, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఐ అండ్ ఎంఎంకి ఏమేమి ఉన్నాయి, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ బ్యాంకింగ్ అండ్ సిఎస్ఆర్కి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇక డి అంటే దాంతో డి పాయింట్ వచ్చేసి కేఆర్ఏ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఐ అండ్ ఎంఎం ఈ ఆర్గనైజ్ ఫార్మర్స్ మీట్స్, అంటే ఫార్మర్స్ కింద మీట్స్ అయితే ఎట్లా ఉండాలి బ్రాంచెస్ అనేది దాని గురించి అనుకుంటా. సో కింద వచ్చేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ బ్యాంకింగ్ అండ్ సిఎస్ఆర్ అతనికి వాళ్ళకు కూడా ఉన్నాయి. సో సెలక్షన్ ప్రాసెస్ ఉంది కింద. సో ది సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. మీరు ఫిల్లింగ్ మినిమం క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ వేస్ట్ ఎనీ రైట్ ఇన్ క్యాండిడేట్ బిఫోర్ బీయింగ్ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ద షార్ట్ లిస్టింగ్ కమిటీ considered by the bank will decided the shortlisting parameters and thereafter advocate number of candidates as decided by the bank will be shortlisted and called for interview. The decision of the bank to call the candidates for the interview shall be final. Number no corresponding will be entered in this regard. Merit list for final selection will be prepared in descending order of scores obtained in interview only. In case more than one candidate score common cutoff marks, such candidates will be ranked in the merit in descending order of their age. సో ఇదండి సెలక్షన్ ప్రాసెస్. మొత్తంగా షార్ట్ లిస్ట్ ఇస్తారు, దాని తర్వాత నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళని షార్ట్ లిస్ట్ తీసి తర్వాత మీకు ఆఫర్ లెటర్స్ అనేసి ప్రొవైడ్ చేస్తాడు అనుకుంటా. సో అండ్ ది సేమ్ టైం కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయంట. సో కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ
ఇంటిమేషన్ ఆర్ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ విల్ బీ సెంట్ బై ఈమెయిల్ ఆర్ విల్ బీ అప్లోడ్ ఆన్ బ్యాంక్ వెబ్సైట్స్. నో హార్డ్ కాపీ విల్ బీ సెంట్. అదే చెప్పాను కదండి, కాల్ లెటర్స్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు కాల్ లెటర్ వచ్చేసి ఓన్లీ ఈమెయిల్ ద్వారా కానీ లేదా బ్యాంక్ వెబ్సైట్ల ద్వారా కానీ మీకు దాన్ని తెలియజేస్తారు. సో నో హార్డ్ కాపీ అంటే ఇంటికి లెటర్లు కానీ పోస్టులు కానీ ఏమీ ఉండవు. సో ఒకసారి మీరు మళ్ళీ గమనించుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అప్లై చేసిన తర్వాతనే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక హౌ టు అప్లై క్యాండిడేట్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి విచ్ షుడ్ బి కెప్ట్ యాక్టివ్ విల్ టిల్ ద డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. ఇట్ విల్ హెల్ప్ హిమ్ ఆర్ హర్ ఈజ్ గెటింగ్ కాల్ లెటర్, ఇంటర్వ్యూ, అడ్వైస్ ఎక్సెట్రా బై ఈమెయిల్. సో ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అంటే డైలీ ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్నారో అంటే డైలీ ఏదైతే వాళ్ళు యాక్టివ్ ఉంటుందో వాళ్ళ ఈమెయిల్లో అది యూజ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్తున్నారు. సో వన్స్ అందరూ అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే అంటే ఏదైతే యాక్టివ్లో ఉంటారో మీరు ఎప్పుడు ఏదైతే చూస్తుంటారో అదే ఇవ్వండి ఈమెయిల్, చెక్ చేసుకుంటూ ఉంటారో. సో గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇదంతా మీకు ఇక్కడ ఉంటుంది. ఆన్లైన్ ఎట్లా అప్లై చేయాలి ఏంటనేది మీరు ఒకసారి ఇది పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఇక గైడ్లైన్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఫీజు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 750 రూపాయలు, 750 రూపీస్ ఓన్లీ. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే నిల్లు. సో ఇది ఒకసారి మీరు చూసుకోవాలి. పేమెంట్ ఫీజు అయితే ఉంది. హౌ టు అప్లోడ్ డాక్యుమెంట్స్, డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మీకు, ఏమేమి కావాలి ఎట్లా అప్లోడ్ చేయాలనేది కూడా. సో మీరు ఒకసారి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి మీరు నిదానంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎస్బీఐలో జాబ్ చేయాలని ఎవరైతే డ్రీమ్ ఉంటుందో వాళ్ళంతా కూడా ఇవి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ను చదవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఫర్ ఎనీ కాంటాక్ట్ అది వచ్చేసి సైట్ ఇదే ఇచ్చారు, వెబ్సైట్ యొక్క ఇది లింక్. సో అది ఇదండి మొత్తంగా ఎస్బీఐకి నోటిఫికేషన్ అయితే వదిలారు. సో దాంట్లో గురించి నేను ఈరోజు మీకు చెప్పాను. ఇక మీకు లాస్ట్ డేటు అవన్నీ అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో విల్ సూన్ మీరైతే ట్రై చేయండి. మీకు ఇక్కడ ఇది ఎస్బీఐది నేను అంటే ఇంపార్టెంట్ డేట్స్ అవి తీసుకున్నది. సో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎస్సీఓ ఫ్యాకల్టీ అట్ ఎస్బీఐఎల్ కోల్కతా అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇది ఇందాకనే మీకు చూపించాను. సో ఇంపార్టెంట్ ఈవెంట్స్ డేట్స్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 23 ఈ రోజు నుంచే స్టార్ట్. సో క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 13/7/2020 అంటే జూలై 13వ తేదీ క్లోజ్ అవుతుంది. క్లోజర్ ఫర్ ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్, ఒకవేళ ఏదైనా అప్లికేషన్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా కూడా 13వ తేదీ అంటే జూలై 13వ తేదీకే లాస్ట్. సో లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ 31/7/2020కి మీ అప్లికేషన్ ప్రింట్ అయిపోతుందంట. సో ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ వచ్చేసి 23 ఈ నెల అదే ఈ రోజు నుంచి 23/6/2020 తేదీ నుంచి 13/7/2020 అంటే 23 జూన్ నుంచి 13 ఆగస్టు వరకు జూలై వరకు ఉంటుంది. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని దీన్ని చూసుకోవచ్చు. లాగిన్ ఆల్రెడీ రిజిస్టర్డ్, క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో ఇది కూడా చెక్ చేసుకో. నేను లింక్ మీకు కింద ఇస్తాను ఒకసారి. సో